అక్కాచెల్లెళ్ల కథ. అక్క నీడ. ఒక చిన్న గ్రామంలో లక్ష్మి, సీత అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఉండేవారు. అక్క లక్ష్మి చాలా బాధ్యతగలది, చెల్లి సీత మాత్రం చలాకీగా ఉండేది. అమ్మానాన్న పేదవాళ్ళు. పొలంలో కష్టపడుతూ జీవనం నెట్టుకెళ్తారు. బాల్యం. లక్ష్మి ఎల్లప్పుడూ తన చెల్లిని చూసుకునేది. సీత పాఠశాలకు వెళ్లే ముందు జడవేసేది, భోజనం పెట్టేది. సీత చిన్నప్పుడు అనుకునేది, అక్క ఎందుకింత ఎక్కువగా పట్టించుకుంటుంది అని. కాని లక్ష్మి ఎప్పుడూ చెప్పేది, నేను నీకు రెండో తల్లి లాంటిదాన్ని సీతమ్మా. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. చదువుల కాలం. సీత చదువులో బాగా రాణించింది. కాని లక్ష్మి తన చదువును మధ్యలోనే ఆపేసి ఇంటి పనులు చూసుకుంది. ఎందుకంటే చెల్లి పెద్దమనిషి కావాలి, నేను సహాయం చేస్తాను అని అనుకుంది. పల్లెవాళ్ళు అడిగేవారు, లక్ష్మీ, నువ్వు కూడా చదివి మంచి ఉద్యోగం చేసుకోవచ్చు కదా. అప్పుడు లక్ష్మి నవ్వుతూ చెప్పేది, నాకు సంతోషం అంటే సీత విజయమే. ఒక కష్ట సమయం. ఒకసారి వారి నాన్నగారు అనారోగ్యానికి గురయ్యాడు. ఇంటి ఖర్చులు, ఔషధాల ఖర్చులు అన్నీ భరించడం కష్టమయింది. అప్పుడు సీత తన చదువును ఆపేయాలని అనుకుంది. కాని లక్ష్మి గట్టిగా చెప్పింది, చెల్లీ, నువ్వు చదువు ఆపేస్తే మన కష్టాలకు ఎప్పటికీ అంతు ఉండదు. నేను పనికి వెళ్తాను. నువ్వు కేవలం చదువు మీద దృష్టిపెట్టు. అలా లక్ష్మి కష్టపడి వృత్తి పనులు చేస్తూ ఇంటి బాధ్యతలు తీసుకుంది. విజయక్షణం. సీత బాగా చదివి ఒక పెద్ద ఉద్యోగం సాధించింది. ఆ రోజు అక్క కళ్లల్లో ఆనందభాష్పాలు వచ్చాయి. సీత అక్క చేతులు పట్టుకుని చెప్పింది, అక్కా, ఈ విజయమంతా నీదే. నువ్వు లేకపోతే నేను ఇక్కడికి రాలేదే. తిరిగి ఇచ్చిన ప్రేమ. తర్వాత సీత మంచి జీతం సంపాదించి అక్క కోసం ఒక మంచి ఇల్లు కట్టించింది. అక్క చదువు కొనసాగించాలని కూడా ప్రోత్సహించింది. ఒకరోజు సీత అక్కని కౌగిలించుకుని చెప్పింది, నువ్వు ఎప్పుడూ నా నీడలా ఉన్నావు అక్కా. ఇక నేను నీకు వెలుగుగా ఉంటాను. నీతి. అక్కాచెల్లెళ్ల బంధం ఏదో రక్త సంబంధం మాత్రమే కాదు. అది ప్రేమ, త్యాగం, ఒకరిపై ఒకరు అండగా నిలబడే బంధం. అక్క నీడ ఉంటే చెల్లి ఎప్పుడూ బలహీనంగా ఉండదు.